ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ పాజిటివ్ నెంబర్స్ని ఇండికేట్ చేస్తుంది. మేబీ స్లైట్లీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. 7884 మళ్ళీ నిఫ్టీ 20 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది. సో పెద్దగా అంతగా ప్రాధాన్యం లేని ట్రేడింగ్ డే కాబోతుంది వాళ్ళు కూడా. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ క్రాక్ అవుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ 1 ఇయర్లో 2017 ప్రారంభాన్ని మనం సమీపిస్తున్నాం. సో నెక్స్ట్ 1 ఇయర్లో ఈ ఏడాది మనకు చాలా స్టాక్స్లో ఆఫ్కోర్స్ ఇట్స్ ఏ మిక్స్ అండ్ మ్యాచ్. సో కొన్ని లాభాలను ఇచ్చాయి, కొన్ని నష్టాలు మిగిల్చాయి. బట్ నెక్స్ట్ 1 ఇయర్లో ఏ స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది, లేదా కనీసం ఒక 10 to 20% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని బ్రోకింగ్ సంస్థల రికమెండేషన్స్ మనం చూస్తే బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఈ స్టాక్ టైర్ మ్యానుఫ్యాక్చరర్, అందరికీ తెలిసిందే ఇది. సో ఈ స్టాక్ బహుశా ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఒక 26% రిటర్న్ నెక్స్ట్ 1 ఇయర్లో ఇచ్చే అవకాశం ఉందంటూ కార్వీ స్టాక్ బ్రోకింగ్ అభిప్రాయపడుతోంది. అలాగే లక్ష్మీ మెషిన్ వర్క్స్, ఈ కంపెనీ మనందరికీ తెలిసింది ఇంజనీరింగ్ కంపెనీ, ఒక మంచి బ్యాలెన్స్ షీట్, హెల్దీ బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీ. సో చాలా క్యాష్ సర్ప్లస్ ఉన్న కంపెనీ. ఇటువంటి కంపెనీస్ రాబోయే రోజుల్లో బాగా పెర్ఫామ్ చేస్తాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా నెక్స్ట్ 1 ఇయర్లో ఒక 25 to 30% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందని బ్రోకింగ్ సంస్థ సిస్టమాటిక్స్ రీసెర్చ్ అనే సంస్థ చెప్తుంది. అలాగే నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో మైట్ గివ్ 30% రిటర్న్ నెక్స్ట్ 1 ఇయర్లో. 54 రూపీస్ ఉంది ఇప్పుడు, టార్గెట్ ప్రైస్ 65 రూపీస్ చెప్తున్నారు. సో ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటూ అభిప్రాయపడుతున్నారు. అలాగే కావేరీ సీడ్స్, వినతి ఆర్గానిక్స్, నాట్కో ఫార్మా టార్గెట్ ప్రైస్ ప్రస్తుతం యాక్సిస్ సెక్యూరిటీస్ చెప్తోంది. నాట్కో ఫార్మా నెక్స్ట్ 1 ఇయర్లో కనీసం ఒక 10% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. 620 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉందంటూ. సో అలాగే రేమాండ్, జేకే టైర్స్, జిఎండిసి, ఎన్బిసిసి, ఇటువంటి షేర్స్ని మేబీ డిక్లైన్స్లో అక్యుములేట్ చేసుకుంటే నెక్స్ట్ 1 ఇయర్లో చక్కగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉందంటూ బ్రోకింగ్ సంస్థల అంచనా. సో మేబీ సమ్ ఆఫ్ దీస్ కంపెనీస్, అలాగే చాలా స్టాక్స్ మనకు 52 వీక్ హైస్ నుంచి 40%, 50%, 60% కూడా తగ్గాయి. సో ఫర్ ఇన్స్టాన్స్ భారత్ ఫైనాన్స్ 46% తగ్గింది లాస్ట్ అక్టోబర్ హైస్ నుంచి. అలాగే వోకార్డ్ 61%. ఆఫ్ కోర్స్ ఎఫ్డిఏ వూస్ ఉన్నాయి, ఈ కంపెనీకి ఎఫ్డిఏ కష్టాలు ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఏదైతే దివ్య స్లాబ్స్లో జరుగుతుందో అటువంటి కష్టాలే. వోకార్డ్ 60% కరెక్ట్ అయింది. అలాగే జెట్ ఎయిర్వేస్ 57% తగ్గింది. ఓరియంట్ సిమెంట్ 50% తగ్గింది. వెల్స్పన్ ఆఫ్ కోర్స్ కష్టాల్లో ఉన్న కంపెనీ, ఇది కూడా 49% తగ్గింది. సో మేబీ బాగా 52 వీక్ హైస్ నుంచి కరెక్ట్ అయిన స్టాక్స్ ఏమైనా ఉంటే క్వాలిటీ స్టాక్స్, వాటిని డిక్లైన్స్లో అక్యుములేట్ చేసుకుంటే సెకండ్ హాఫ్ ఆఫ్ 2017 నుంచి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎలాగూ ఒడిదుడుకులు ఉంటాయి, బడ్జెట్ ఆధారంగా మార్కెట్స్లో మూవ్మెంట్స్ ఉంటాయి. ఫిబ్రవరి 1న రాబోతున్న బడ్జెట్లో ఎటువంటి విధానాలు అవలంబిస్తారన్న అంశం ఆధారంగా. అదర్వైజ్ మార్కెట్స్ ప్రస్తుతానికి ఇవాళ ట్రేడింగ్ సంబంధించి ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇందాక మనం కొన్ని మెయిల్స్ చదివి ఆపేసాం. ఆ మెయిల్స్ మళ్ళీ ఒకటిగా తీసుకున్నాం. అర్జున్ అడుగుతున్నారు, భారత్ వైర్ రోప్స్, ఈ కంపెనీ ఫండమెంటలీ మంచిదేనా, ఎటువంటి ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? భారత్ వైర్ రోప్స్ అనేది ఫండమెంటల్గా మంచి కంపెనీనేనండి. ఈ స్టాకు ఏదైనా చూస్తే రీసెంట్గానే బాగా పెరిగిన స్టాకు 48 లెవెల్స్ నుంచి నాన్ స్టాప్గా పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడ్ క్యాప్కి మనకి అంత ఎంకరేజింగ్గా లేదు కాబట్టి ఇది చాలా చిన్న కంపెనీ కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం వద్దని చెప్తారండి ఈ లెవెల్లో. దీనికన్నా మీరు క్వాలిటీ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది మంచి కంపెనీనైనా కూడా ఈ లెవెల్లో అవాయిడ్ చేయమని చెప్తానండి. తర్వాత బోరోసిల్ గ్లాస్ గురించి అడుగుతున్నారు రాము. బోరోసిల్ గ్లాస్ లాంగ్ టర్మ్ బేసిస్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, ఎలా ఉంటుంది? బోరోసిల్ గ్లాస్ డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు అండి. ఇటువంటి మార్కెట్, ఇటువంటి కండిషన్స్లో ఇటువంటి స్టాక్సే బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఫండమెంటల్లీ మంచి కంపెనీ. ఇది ఇంటర్నేషనల్ కొలాబరేషన్తో ఉన్న కంపెనీ అండి. మంచి ఇయర్ మంచి రిటర్న్ ఇస్తున్న కంపెనీ. కాబట్టి మీరు మరి ముఖ్యంగా ఇటువంటి టైంలో, ఎందుకంటే మిగతా అన్ని స్టాక్స్లో మంచి కరెక్షన్స్ ఉన్నాయి, బట్ ఇందులో కరెక్షన్ ఉంది కానీ తక్కువలో మీకు డౌన్ సైడ్ ఉంటుంది, డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తారు. చాలామంది ఇంక్లూడింగ్ సురేంద్ర వడ్లమూడి, ఇటువంటి వాళ్ళు చాలామంది దివ్య స్లాబ్స్ గురించి అడుగుతున్నారు, కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం అని. ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. కంపెనీ నుంచి ఒక స్పష్టత వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చిన 483 అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. స్పెక్యులేట్ చేసి బై చేయడం అంత మంచి పద్ధతి కాదు. సతీష్ అడుగుతున్నారు, టిటాగర్ వ్యాగన్స్ 3 months కోసం తీసుకుంటారట, తీసుకోవచ్చా?
ప్రాబ్లీ ఐ థింక్ ఈవెంట్ బేస్డ్ మీరు అటెంప్ట్ చేయొచ్చండి ఈ స్టాక్. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఒక అప్ మూవ్ వచ్చి కరెక్షన్ మోడ్లోకి రావడం చూసాం స్టాక్ వల్ల. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 119 ఉంది. ప్రాబ్లీ దీనికి 98 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో 190 నుంచి 109 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్లో మీరు అటెంప్ట్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 98 కింద స్టాప్ లాస్ పెట్టాలి. అదేవిధంగా ఇది మొన్నటి స్వింగ్ హై అయితే ఉందో 149 నుంచి 156 మధ్యలోకి వస్తే కనుక మీరు అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. కిరణ్ అడుగుతున్నారు, ఉజ్జీవన్ ఫైనాన్స్ కొన్నారట 483 గతంలో, ఇప్పుడు 288 అయింది, బాగా లాస్లో ఉన్నా, ఏం చేయాలంటున్నారు? ఉజ్జీవన్ ఈ స్టేజ్లో హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకు ఆల్మోస్ట్ 547 నుంచి వన్ సైడ్ కరెక్షన్ రావడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ మనకి లిస్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 216 లో ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 288 ఉంది. సో ఇక్కడ నుంచి ప్రాబ్లీ ఒక 60-70 రూపీస్ కూడా ఫర్దర్ కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇలాంటి కంపెనీస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ 1 క్వార్టర్ ప్రాబ్లీ మీరు డెఫినెట్గా వెయిట్ చేయాలి. అండ్ 260 నుంచి 220 మధ్యలో వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు యావరేజ్ అవుట్ చేయడానికి. మేబీ 1.5 ఇయర్లో మీ యావరేజ్ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆయన కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు, 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు 2 ఏళ్ల కోసం. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, బజాజ్ ఫైనాన్స్, గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్, సెంచరీ టెక్స్టైల్స్, ఎస్ఎంఎల్ ఇసుజు, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇన్నిట్లో కేఎన్ఆర్ ఒకటి మీరు తీసుకోవచ్చు, ఎస్ఎంఎల్ ఇసుజు తీసుకోవచ్చు, మిగతా స్టాక్స్ అని మర్చిపోయానండి, అవన్నీ అంత లిస్ట్. సో అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ ఈజ్ ఆల్సో మంచి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు అన్నీ కూడా. మేబీ ఇందులో 2-3 మీరు సెలెక్ట్ చేసుకోండి. 2 లక్షల రూపాయలు ఎక్కువ షేర్లో 10,000 ఇన్వెస్ట్ చేసి అన్నిటిని ట్రాక్ చేయాలనుకుంటే కష్టం అవుతుంది. మేబీ యూ కెన్ గో ఫర్ ఎస్ఎంఎల్ ఇసుజు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఫైనాన్స్ నుంచి బజాజ్ ఫైనాన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్. తర్వాత సూరిబాబు అడుగుతున్నారు, అరబిందో ఫార్మా 730లో కొన్నారు, గుజరాత్ బోరోసిల్ 95లో కొన్నారు, ఎన్బిసిసి 198లో కొన్నారు లాంగ్ టర్మ్ కోసం. ఇవన్నీ యావరేజ్ చేసుకోమంటారా? ఐ థింక్ ప్రాబ్లీ అరబిందో మీరు కొద్దిగా వెయిట్ చేయొచ్చండి యావరేజ్ కోసం. ఎందుకంటే ఆల్రెడీ 624 ఉంది. సో ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 588 దగ్గర డెఫినెట్లీ అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మేబీ ఇక్కడ నుంచి 40 రూపీస్ కరెక్షన్లో సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయొచ్చు. అండ్ బ్యాలెన్స్ స్టాక్స్ కూడా ఎన్బిసిసి అండ్ వేరే స్టాక్ కూడా ఐ థింక్ యూ క్యాన్ యావరేజ్ అండి. బట్ ఓన్లీ థింగ్ మీకు 1.5 ఇయర్ వ్యూ ఉండాలి. అండ్ ప్రాబ్లీ 15-20% ఇక్కడ నుంచి కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ మార్కెట్లో ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అప్పుడే యావరేజ్ చేయకండి, స్టాక్స్ అన్నీ కూడా మీరు కొద్దిగా హై రేట్స్లో తీస్తున్నారు కాబట్టి వెయిట్ చేయండి. తర్వాత టిఎస్ మూర్తి అడుగుతున్నారు, విప్రో 620 రూపాయల్లో బైబ్యాక్ స్కీమ్లో సరెండర్ చేస్తారట, మళ్ళీ కొనుక్కోవచ్చా? విప్రో కొనుక్కోవచ్చా ఈ సమయంలో? అంటే ఇప్పుడు వద్దని చెప్తారంటే మీరు మంచి టైమింగ్లో అమ్మేశారు కాబట్టి మీరు అవాయిడ్ చేయండి. ఇదే స్పేస్లో మీరు టీసీఎస్కి వెళ్ళొచ్చు, తర్వాత ఈవెన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్కి కూడా వెళ్ళొచ్చు. అయితే విప్రోలో కూడా డౌన్ సైడ్ పెద్దగా ఉండదు, అయితే రిటర్న్ పెద్దగా ఉండకపోవచ్చు. దాని దృష్టిలో పెట్టుకొని మీరు పొజిషన్ తీసుకోమని చెప్తాను. తర్వాత మెయిల్ ప్రకాష్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, జస్ట్ మెయిల్ ఫార్వర్డ్ చేస్తానండి, పాత మెయిల్ ఏదో ఒకటి పట్టుకొని, అలా కాకుండా ప్రతిరోజు బద్దకించకుండా మళ్ళీ ఒకసారి మెయిల్ని మీరు టైప్ చేస్తే, లేకపోతే మీరు ఎక్కడ బ్యాక్ టెక్స్ట్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని మళ్ళీ వెతుక్కొని చదవాల్సి వస్తుంది. కుషాల్ ట్రేడ్ లింక్ ఈ కంపెనీ షేర్ తీస్తున్నారు 360 రూపాయల్లో, ఏం చేయాలి దీన్ని? కుషాల్ ట్రేడింగ్కి ఇంతకుముందు చెప్పడం జరిగిందండి, ఈ స్టాక్ నాన్ స్టాప్గా పెరుగుతూ వచ్చిన స్టాకు. అయితే అంత నిజంగా ఫండమెంటల్స్ అంత జస్టిఫై చేయవు. ఈవెన్ మార్కెట్ ఎంత కరెక్షన్ వచ్చినా కూడా ఒక్క రోజు కూడా ఇది మైనస్లో లేకుండా పెరుగుతున్న స్టాక్ అండి. చాలా రిస్క్ ఉంటుందండి ఈ స్టాక్, కాబట్టి ఆ రిస్క్ మీరు తీసుకోగలిగితే మీ ఇష్టం, మీరు బై చేసుకోండి. పర్సనల్గా అయితే వద్దని చెప్తానండి. అంటే ఓకే, రిజల్ట్ పరంగా అన్ని బాగానే ఉన్నాయి, అయితే మాత్రం పెరిగిన విధానం చూసుకుంటే ఇది చాలా నాన్ స్టాప్గా పెరిగింది కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తానండి. తర్వాత నాగరాజు అడుగుతున్నారు, ఫండమెంటల్స్ పరంగా జ్యోతి ల్యాబ్స్, యూనికెమ్ ల్యాబ్స్ ఈ రెండు ఎలా ఉంటాయి? జ్యోతి ల్యాబ్స్ ఏమో ఎఫ్ఎంసీజీ అండి, యూనికెమ్ ల్యాబ్స్ ఏమో మనకి ఇది ఫార్మా కంపెనీ. 2 డిఫరెంట్ వాటిని సెలెక్ట్ చేసుకున్నారు. మీరు 2 కూడా మంచి కంపెనీసే, రెండిట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అండి. తర్వాత జీవి సాయి కుమార్ అడుగుతున్నారు, ఎంటీ ఎడ్యుకేర్ ఎలా ఉంటాయి, ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? ఐ థింక్ వెరీ లెస్ నోన్ నేమ్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక ప్రాబ్లీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ కూడా ఇది. సో వాల్యూమ్ మీరు యావరేజ్ చూస్తే కనుక 50,000-20,000 పర్ డే అయ్యే స్టాక్. బట్ ఇది కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక మార్కెట్ నిఫ్టీ సైడ్ వేస్లో ఉంటే ఇది టోటల్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో ఆల్రెడీ ఇది 200 రూపీస్ నుంచి 112 దాకా పడుతుంది చూసాం. సో దీని కీ సపోర్ట్ అనేది 97 దగ్గర ఉంది. ఇన్ కేస్ అది కట్ అయిందంటే కనుక ఫర్దర్ లోస్ వచ్చే అవకాశం ఉంది. బట్ డెఫినెట్లీ లాంగ్స్ కోసం అయితే అవాయిడ్ చేయమని చెప్తాను.
ఓకే అండి. తర్వాత ఈ మెయిల్ అరవింద్ అడుగుతున్నారు, ఎన్సీడీలు బాండ్స్ గురించి కూడా అవేర్నెస్ పెంచండి అని అడుగుతున్నారు. మనకున్న పరిధిలో చేస్తున్నామండి. ఎక్కువగా మనం ఈక్విటీస్ ఫోకస్డ్ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే అన్నిటినీ కవర్ చేయాలంటే మనకు రకరకాల కార్యక్రమాలు చేయాలి. మనకున్న పీపుల్ బ్యాండ్విడ్త్ చాలా తక్కువ, చిన్న టీంతో పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కువ మీకు ఆ అంశాల పట్ల గైడెన్స్ ఇవ్వలేకపోతున్నాం. ఈక్విటీస్ ఈజ్ అవర్ ఫోర్టే, కోర్ ఫోర్టే. వోల్టాస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 1 year కోసం, చేయొచ్చా ఇక్కడ? ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో అటెంప్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 7 months లో దాకా టచ్ అవుట్ అని చూసాం, అరౌండ్ 287 7 monthsలో. సో 308 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. డెఫినెట్లీ 2 price pointsలో 1 year కోసం అటెంప్ట్ చేయొచ్చు మీరు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. 275 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ప్రాబ్లీ 360 370 వస్తే కనుక మీరు అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. తర్వాత అరవింద్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ స్మాలర్ కంపెనీస్ ఫండ్, డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్, ఈ రెండింటిలో ఎస్ఐపి చేస్తున్నారు 5,000 రూపాయలు. తప్పకుండా కంటిన్యూ చేయండి. బట్ ఒక లార్జ్ క్యాప్ స్కీమ్ని కూడా మీరు ఆల్రెడీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటే తెలియదు, బట్ ఈ రెండే రాశారు కాబట్టి ఒక లార్జ్ క్యాప్ స్కీమ్ని కూడా మీరు పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకోండి. ఎందుకంటే అన్నీ మొత్తం బాస్కెట్ మొత్తాన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మేబీ ఎస్బీఐ బ్లూ చిప్నో, బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ, లేకపోతే బిర్లా సన్ లైఫ్ టాప్ 100 ఇటువంటి స్కీమ్స్ని మీరు యాడ్ చేసుకోండి మీ పోర్ట్ఫోలియోలో. తర్వాత తులసీదాస్ వైజాగ్ నుంచి అడుగుతున్నారు, RIIL రిలయన్స్ ఇన్ఫ్రా షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇందులో? చూడండి, రిలయన్స్ ఇన్ఫ్రా లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే బాగా సెల్లింగ్. రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా ఉండొచ్చు, RIIL అన్నారు కదా, RIIL అండి. చూడండి, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా మాత్రం ఇది కూడా వోలటాలిటీ స్టాక్ అండి. ఇదే మీకు ఇది రీసెంట్గా హై నుంచి బాగా కరెక్ట్ అయిన స్టాక్ అయితే ప్రస్తుతం అయితే వద్దనే చెప్తారండి. ఈ స్టాక్ని మీరు అవాయిడ్ చేయండి. మరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం మీరు ఇంకో కొంచెం కరెక్షన్ 340 ఆ లెవెల్స్ దాకా రావచ్చు, అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. సుబ్బు అడుగుతున్నారు, కోహినూర్ ఫుడ్స్ ఉన్నాయట 73 రూపాయలకు ఉన్నారు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? ఈ స్టాక్ ప్రాబ్లీ కొద్ది మైనర్ కరెక్షన్ మోడ్లో ఉందండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 55-61 మధ్యలో ట్రేడ్ అవుతుంది. మేబీ కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. మొన్నటి స్వింగ్లో అరౌండ్ 48 నుంచి 50 వస్తేనే అటెంప్ట్ చేయండి, అదర్వైజ్ ప్రాబ్లీ ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయొచ్చు. ట్రీ హౌస్ ఎడ్యుకేషన్, దీనిపై సెబీ ఒక ఇంటరిమ్ ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించింది. ఎందుకు ట్రీ హౌస్ సంబంధించిన ఎడ్యుకేషన్ సెంటర్స్ మూసేశారు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నింటి మీద ఆరోపణల మీద సెబీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో ఈ స్టాక్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కమ్అట్ ఆఫ్ ది స్టాక్. చాలా నెగిటివ్ సెంటిమెంట్ ఉన్న స్టాక్ ఇది. జీ ల్యాండ్తో వాళ్ళ మెర్జర్ కూడా రద్దయిపోయింది, ఆ ఒప్పందం కూడా. అండ్ ఇప్పుడు ఫ్రెష్గా సెబీ ఇన్వెస్టిగేషన్. ఎవరు కూడా కౌంటర్లో ట్రేడ్ చేసే ప్రయత్నం చేయొద్దండి. ట్రీ హౌస్ ఎడ్యుకేషన్. రాజేష్ రవీంద్రనాథ్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు, ఎక్స్ప్రో ఇండియా ఉన్నాయట, అలాగే హిందుస్థాన్ మోటార్స్. హిందుస్థాన్ మోటార్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్లో దేస్ నథింగ్ అండి. స్టాక్లో ఒక వైల్డ్ స్వింగ్ ఉంటుంది స్టాక్, అది ఎవ్రీ ఇయర్ చూస్తే కనుక. అండ్ ఎక్స్ప్రో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్లో అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ స్టాక్ మనకి 67 నుంచి ఆల్మోస్ట్ 44 దాకా కరెక్ట్ అయింది. మేబీ ఇది 7 monthsలో ఏదైతే ఉందో 40 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఎక్స్ప్రో అయితే ఉంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత రత్నారెడ్డి అడుగుతున్నారు, వాటర్ బేస్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది, ఇది మరొక అవంతి ఫీడ్ అయ్యే అవకాశం ఉందా? అన్ని కంపెనీలు ఒక మ్యారికో లాగా మరొక FMCG కంపెనీ కావడం, ఒక ఇన్ఫోసిస్ లాగా ఒక చిన్న ఐటీ కంపెనీ కావడం, ఇవన్నీ కష్టం అండి. సో రెండింటికి బిజినెస్ మోడల్స్లో డిఫరెన్స్ ఉంది, వాటర్ బేస్కి అవంతి ఫీడ్కి. దాన్ని కంపేర్ చేయొచ్చా? వాటర్ బేస్ని ఆ విధంగా మనం కంపేర్ చేయలేమండి. అయితే ఇది స్టాక్ పరంగా కొంచెం కొంచెం వోలటాలిటీ ఉండే స్టాక్ అండి. బట్ ఓకే, ఫైనాన్షియల్ పరంగా ఓకేనండి. ఇది తైవాన్ టెక్నాలజీస్తో వీళ్ళు ఈ మన అక్వాకల్చర్లో ఉన్నారు. ఓ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారండి. ఫండమెంటల్స్ పరంగా ఓకే అండి. అయితే కొంచెం వోలటాలిటీ ఉంటుంది. అయితే కరెంట్ అవర్స్లో మీరు స్లోగా దీన్ని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అండి. సో మనకు చాలా ఎక్కువ మంది ఇవాళ ప్రోగ్రామ్కి లాగిన్ అయినట్లుగా మనకు తెలుస్తుంది యూట్యూబ్ ప్రసారాల కోసం. మేబీ ఇందాక 2017లో ఎటువంటి స్టాక్స్ కొనాలన్న అంశం చివరిలో మనం ఇచ్చిన టీజర్ బాగా పనిచేసినట్లుగా ఉంది. సో మరొకసారి ఆ లిస్ట్ చదువుతాను. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనీసం ఒక 15 to 20% రిటర్న్ నెక్స్ట్ 1 yearలో వచ్చే అవకాశం ఉందని, ఇది రకరకాల బ్రోకింగ్ సంస్థలు ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా ఇస్తున్న లిస్ట్ అండి ఇది.
నాట్ టీవీ5 లిస్ట్. టీవీ5 లిస్ట్ని మనం జనవరి 1st వీక్లో ఇద్దాం. నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో, అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్, దెన్ లక్ష్మీ మెషిన్ వర్క్స్, కావేరీ సీడ్ కంపెనీ, వెనతి ఆర్గానిక్స్, నాట్కో ఫార్మా, రేమండ్, జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్, జిఎండిసి, ఎన్బిసిసి ఇండియా. ఈ కంపెనీల్లో రాబోయే నెక్స్ట్ 1 year వృద్ధి అవకాశాలు చక్కగా ఉన్నాయని బ్రోకింగ్ సంస్థలు అభిప్రాయపడుతున్న లిస్ట్ ఇది. సో అన్నీ కూడా మంచి కంపెనీస్, అన్ని ఫండమెంటల్ గుడ్ కంపెనీస్. లాస్ట్ Q2 రిజల్ట్స్ చాలా చక్కగా ఇచ్చిన కంపెనీస్. సో ఈ కంపెనీస్ని మీరు డిక్లైన్స్లో తీసుకోవచ్చు. హడావుడిగా ఇప్పటికిప్పుడు కొనాలని లేదు, లంసమ్గా ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు. 2-3 ట్రాంచెస్లో ఇన్వెస్ట్ చేస్తే సెకండ్ హాఫ్ ఆఫ్ 2017 నుంచి మార్కెట్స్ బాగుంటాయని అనుకుంటున్నాం కాబట్టి ఆ సమయంలో మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత గోల్కొండ రమేష్, ట్రేడింగ్ కోసం ఇవాళ ఫోకస్ ఏంటి? ఏదైనా ట్రేడింగ్ ఐడియాస్ కనిపిస్తున్నాయా ఇది ఓపెనింగ్ ట్రేడ్లో? ప్రాబ్లీ వీక్ ఉన్న స్టాక్స్ని మేబీ సెల్ చేసే ప్రయత్నం చేయొచ్చండి. డిఎల్ఎఫ్ యాక్చువల్లీ ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో అది కట్ అవుట్ అని చూసాం, 104 ప్రీవియస్ స్వింగ్లో ఇది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 102 ఉంది. మేబీ దీనిలో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి, బట్ కొంచెం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. మేబీ 106 నుంచి 107 వస్తే కనుక డిఎల్ఎఫ్ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు విత్ 109 యాజ్ స్టాప్ లాస్. మేబీ మార్కెట్ ఫర్దర్గా కరెక్ట్ అవుతే కనుక ఇది 96 నుంచి 92 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత అనిల్ కుమార్ అడుగుతున్నారు, 2 ఫండ్స్లో ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లోని వాల్యూ డిస్కవరీ. సో ఒకటేమో ప్యూర్ ఈక్విటీ ఫండ్ అండి, ఇంకొకటి మీరు ఒక బ్యాలెన్స్డ్ స్కీమ్ అంటే కొంత డెట్లో కొంత ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే విధంగా చేస్తున్నారు. మంచి స్కీమ్సే, 2 కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే ఎస్ఐపి బ్లూ చిప్, ఎస్బీఐ బ్లూ చిప్లో కూడా 2000 రూపాయలు పర్ మంత్ చేస్తున్నారు. కంటిన్యూ చేయండి, 3 కూడా మంచి ఇన్వెస్ట్మెంట్సే మీరు సెలెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఈమెయిల్స్కి కొద్దిగా బ్రేక్ ఇచ్చి కాలర్స్ లైన్లో ఉన్నారు. విశ్వేశ్వరరావు ఫస్ట్ కాలర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి విశ్వేశ్వరరావు. ఈ కనోరై కెమికల్స్ కోసం కొంచెం కైండ్లీ చెప్పగలరా? కనోరియా కెమికల్స్ ఏ రేట్లో కొన్నారు? 73లో కొన్నానండి. కనోరియా ఎలా ఉంటుంది? అంటే కెమికల్ ఓవరాల్గా కెమికల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగి తర్వాత అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయండి. అయితే ఉన్న వాటిలో కనోరియా కెమికల్స్ మిగతా అదర్ కెమికల్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ కంపెనీ అయితే కాదండి. అయితే ఆ మూమెంట్లో అంటే అన్ని పెరుగుతున్నాయని ఇది కూడా పెరిగింది. అయితే ప్రస్తుతం అయితే మీరు ఎంతలో కొన్నారో తెలియదు, ప్రస్తుతం హోల్డ్ చేసుకోండి. ఇది ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ర్యాలీస్లో మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇదే స్పేస్లో మీరు కావాలంటే బోడాల్ కెమికల్స్, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఇటువంటి డిఫరెంట్ స్టాక్స్కి వెళ్ళండి. కనోరియా కెమికల్స్ ఓకే అండి, బట్ అంత గొప్ప స్టాక్ అయితే కాదు. సో స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 7933. సో వరుస నష్టాల తర్వాత ఇవాళ పాజిటివ్ ఓపెనింగ్ రావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు నిఫ్టీకి సంబంధించి. అలాగే సెన్సెక్స్ కూడా 85 పాయింట్ల లాభంతో ఉంది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ ఉంది. 747 వర్సెస్ 250 or 260 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఈవెన్ బీఎస్సీలు కూడా 377 స్టాక్స్ లాభాల్లో ఉంటే 147 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సో ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ మనం చూస్తూ ఉన్నాం. గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. గెయినర్స్ లిస్ట్లో ఏ గ్రూప్ స్టాక్స్లో చోలా ఫైనాన్స్ 2.5% పెరిగింది స్టాక్, అలాగే చోళమండలం ఫైనాన్స్, అలాగే జేఎండ్కే బ్యాంక్, ఎడిల్ వైజ్, క్యాడిలా హెల్త్ కేర్, ఎంఎంటీసీ, దివీస్ ల్యాబ్స్ 2% ఓపెనింగ్లో ప్రాఫిట్ కనిపిస్తుంది. మేబీ సెల్లింగ్ కొంత ఇక్కడ షార్ట్ కవరింగ్ లాంటిది వచ్చే అవకాశం దివీస్ ల్యాబ్స్లో కనిపిస్తుంది. ఇంటెలెక్ట్ డిజైన్ 2% పెరిగింది. నాట్కో ఫార్మా 1.9%, ఆల్మోస్ట్ 2%. జుబిలెంట్ ఇవన్నీ కూడా బిటెన్ డౌన్ స్టాక్స్ ఇవి. ప్రెస్టీజ్, ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ హోటల్స్, యూబిఎల్, యునైటెడ్ బ్రెవరీస్, సో ఎస్సిఐ షిప్పింగ్ కార్పొరేషన్, అలాగే మెక్లియర్ రసెల్, సన్ టీవీ, జేపీ ఇన్ఫ్రాటెక్, జిఎస్ఎఫ్సి, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఎస్కార్ట్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇవన్నీ కూడా మనకు మిడ్ క్యాప్స్లో కనిపిస్తున్న గెయినర్స్ లిస్ట్లో ఉంటే నష్టపోయిన స్టాక్స్లో డిఎల్ఎఫ్ ఇందాక రవీంద్ర గారు చెప్పారు బేరిష్గా ఉంది కంపెనీ. ఈ స్టాక్ ప్రైస్ 3.6% నష్టపోయింది ఇవాళ. టీవీఎస్ మోటార్స్, ఐబీ రియల్ ఎస్టేట్, జస్ట్ డయల్, హెచ్డిఐఎల్ ఇవన్నీ కూడా డెట్ బాగా ఉన్న కంపెనీస్ అండి. ఐఆర్బీ ఇన్ఫ్రా, శోభా డెవలపర్స్, ఆర్ఈసి, జీడిఎల్, M&M ఫైనాన్స్, పిఎఫ్సి, పిఎన్బి, గోద్రేజ్ ఇండస్ట్రీస్, డిఈఎన్, డెన్ నెట్వర్క్స్, కమిన్స్ ఇండియా, శ్రీ సిమెంట్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఇటువంటి కౌంటర్స్లో మనం నష్టాలు చూస్తున్నాం. సో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ ఐడియా చెప్తారా? ఐ థింక్ దివీస్ ఈజ్ లుకింగ్ గుడ్ అండి, బట్ స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ తీసుకోవాలి స్టాక్ని. 775 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇంట్రెస్టింగ్
ప్యాటర్న్ ఏంటంటే ప్రాబ్లీ ఓపెన్ లో ఒకటే ఉంది, 760 ఈజ్ ఓపెన్ అండ్ 760 ఈజ్ లో. సో ప్రాబ్లీ 775 దాకా వెళ్ళి మళ్ళీ 763 దాకా వచ్చి మళ్ళీ అగైన్ పుల్ బ్యాక్ రావటం చూస్తున్నాం. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి ప్రాబ్లీ ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు డే ట్రేడింగ్కి కానీ లేదంటే పొజిషనల్ ట్రేడింగ్కి అటెంప్ట్ చేయొచ్చు. 743 నిన్నట్లో ఏదైతే ఉందో దాని కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఒక 30 రూపీస్ దాకా డౌన్ సైడ్ ఉంది. అండ్ ఈ అప్ సైడ్ వస్తే కనుక నిన్నటి ఇంట్రాడే హై 802 క్రాస్ అవుతే కనుక 830 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత నెల్లూరు నుంచి తేజ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, కేఈఐ ఇండస్ట్రీస్ జేకే టైర్స్ లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. మల్టీ బ్యాగర్స్ గా అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆల్రెడీ బాగా పెరిగాయండి రెండు స్టాక్స్ కూడా, కేఈఐ అండ్ జేకే టైర్స్. ఆఫ్ కోర్స్ ఈ కరెక్షన్లో కొద్దిగా తగ్గాయి, తీసుకొచ్చాయి రెండు మంచి స్టాక్స్ అండి. మీరు కేఈ ఇండస్ట్రీస్ అయితే ఆల్రెడీ మల్టీ బ్యాగర్ అయిపోయిందండి, ఎందుకంటే ఇది నాకు తెలిసి ఒక 20-30 రూపాయల నుంచి పెరిగిన స్టాకు. ఈవెన్ రీసెంట్గా చూసుకుంటే మీకు మార్కెట్ ఇంత కరెక్ట్ అవుతున్నా కూడా ఇది పెద్దగా కరెక్షన్ లేదు. కాబట్టి మీరు స్టాక్ సెలెక్షన్ బాగుంది. మీ రెండు స్టాక్స్ కూడా మంచి స్టాక్స్, జేకే టైర్స్, కేఈ ఇండస్ట్రీస్. అయితే కొంచెం టైర్ స్టాక్స్ ఇక్కడ కొంత ఆగొచ్చు అండి అప్ ట్రెండ్ అనేది. ఇంటర్నేషనల్ మార్కెట్ పరంగా లాస్ట్ ఒక 15-20 రోజుల్లో రబ్బర్ ప్రైసెస్ బాగా విపరీతంగా పెరిగాయి. కాబట్టి అది పక్కన పెడితే ఓవరాల్గా మంచి స్టాక్సే బై చేసుకోవచ్చు. రాయపూర్ నుంచి నరసింహారెడ్డి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి. సార్, యాక్చువల్గా నేను ఈ షో దాదాపు 4 years నుంచి చూస్తున్నాను. సో దాని తర్వాత నేను 2.5 years బ్యాక్ హైబ్రిడ్ ఫండ్, యాక్సిస్ బ్యాంక్ హైబ్రిడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాను. ఆఫ్టర్ 1 year ఐ హావ్ ఇన్వెస్టెడ్ అనదర్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్ సిరీస్ 11 and 23. ఏమండి? సిరీస్ 11 and 23 లో ఇన్వెస్ట్ చేశాను సార్. ఓకే. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ ప్రజెంట్ చూస్తా 3.5 year లాక్ ఇన్ పీరియడ్ అది. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూస్తే అది నాకు ఒకటేమో నెగిటివ్ లో ఉంది ఆఫ్టర్ 1.5 year. ఒకటేమో 6% లో నాకు బెనిఫిట్ ఉంది. సో ఇప్పుడు పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? దానికి ఏం చేయొచ్చు? విత్డ్రా చేసుకోవచ్చా, లేకపోతే దాన్ని వెయిట్ చేయాలా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3.5 year? అంటే హైబ్రిడ్ ఫండ్స్ కూడా మీకు బ్యాలెన్స్డ్ ఫండ్స్ లాంటివేనండి. సో దే ఇన్వెస్ట్ పార్ట్ ఆఫ్ మనీ ఇన్ ఈక్విటీస్, పార్ట్ ఆఫ్ మనీ ఇన్ డెట్ అనమాట. ఇందులో కొన్ని స్కీమ్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ డిఎస్పీ బ్లాక్ రాక్ హైబ్రిడ్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్ ఇది లాస్ట్ 1 yearలో 6% రిటర్న్ ఇచ్చింది. అండ్ ఎంఐపి బేస్డ్గా ఇన్వెస్ట్ చేసే స్కీమ్స్లో మంచి రిటర్న్స్ వచ్చాయి. బట్ మీరు చెప్పిన యాక్సిస్ హైబ్రిడ్ స్కీమ్ ఈజ్ అన్ యావరేజ్ పెర్ఫార్మర్. సో దాని నుంచి మీరు ఏమన్నా ఫండ్కి స్విచ్ ఓవర్ కాగలిగితే లైక్ బిర్లా సన్ లైఫ్ ఎంఐపి 2 వెల్త్ కానీ, లేకపోతే కోటక్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ కానీ, రెగ్యులర్ గ్రోత్ స్కీమ్ కానీ, ఇవి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. లాస్ట్ 3 yearsలో 12 to 14% రిటర్న్ ఇచ్చిన స్కీమ్స్ ఇవి. దే మైట్ అవుట్ పెర్ఫామ్ యువర్ యాక్సిస్ హైబ్రిడ్ ఫండ్ లాంటివి. సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇఫ్ యూఆర్ ఎ ప్యాసివ్ ఇన్వెస్టర్ జస్ట్ అలా చూస్తూ ఉండండి. మార్కెట్స్ యాక్సిస్ ఫండ్ హౌస్ కూడా మంచి ఫండ్ హౌసే, మంచి ఫండ్ హౌస్ కాబట్టి పెర్ఫార్మెన్స్ కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేసినా మళ్ళీ వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అంత హడావుడిగా స్విచ్ కావాల్సిన అవసరం కూడా లేదు. బట్ కొద్దిగా ఇంపేషెంట్గా ఉంటే మాత్రం ఇందాక నేను చెప్పిన 2 ఫండ్స్కి మీరు షిఫ్ట్ కావచ్చు. తర్వాత జీవి రామప్రసాద్ అడుగుతున్నారు. ఎల్జీ బ్రదర్స్ కొన్నారు 604 రూపాయల్లో. స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ కొన్నారు 594. కావేరీ సీడ్స్, ఆర్చిడ్ ఫార్మా, బోడల్ కెమికల్స్, ఇది ఆయన పోర్ట్ఫోలియో. ఐ థింక్ కావేరీ అండ్ ఆర్చిడ్ యూ షుడ్ అవాయిడ్ అండి, ప్రాబ్లీ లోవర్ లోస్ చూస్తున్న స్టాక్స్. మిగతా 2 స్టాక్స్ కూడా ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే అంత మంచి స్టాక్స్ కాదండి. ఇవి ట్రేడింగ్కి మీరు యూజ్ చేయొచ్చు, బోడల్ అండ్ అదర్ స్టాక్ కూడా. సో ప్రాబ్లీ ఐ థింక్ ఒక స్వింగ్ వచ్చి మేబీ 10 or 15% వచ్చి మీ ప్రాఫిట్స్ వస్తే కనుక వాటిలో కూడా బుక్ చేసి ఈ స్టేజ్లో ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ఫ్రంట్ లైన్ స్పేస్ అండి. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 30% కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ని అటెంప్ట్ చేయమని చెప్తాను ఈ స్టేజ్లో. ఆదినారాయణరావు హైదరాబాద్ నుంచి తర్వాత కాల్. హలో అడగండి ఆదినారాయణరావు. సార్ నమస్తే అండి. నమస్తే. హెచ్డిఐఎల్, రాల్టా ఇండియా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇప్పుడు ఈ లెవెల్లో తీసుకోవచ్చండి? 3 కూడా అవాయిడ్ చేయండి. మీరు బాగా హైలీ స్పెక్యులేటివ్ అండ్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మొగ్గు చూపుతున్నారు. ఎందుకు ఈ 3 స్టాక్స్ మీరు సెలెక్ట్ చేస్తున్నారండి? ఆదినారాయణరావు గారు హలో. ఓకే, ఆయన ఫోను పెట్టేశారు. కొద్దిగా వీటిలో బెటర్ ఏంటంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అది కూడా
రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ చూస్తే పూర్గా ఉంటుంది. ఇంకా మంచి కంపెనీలు మంచి సెక్టర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఎస్డిఐఎల్ చాలా డెట్ బర్డెన్ ఉన్న కంపెనీ ఇది. అలాగే రోల్టా కార్పొరేట్ గవర్నెన్స్ శూన్యం ఈ కంపెనీలో. ఇటువంటి స్టాక్స్ని దయచేసి వీటి జోలికి వెళ్లకుండా ఇంకా మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి, మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. మంచి సమయం ఇది, ఈ కరెక్షన్ని మనం పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి వాడుకోదగిన సమయం ఇది. మధు కోటగిరి అడుగుతున్నారు, ఎంఎంటీసీ గురించి అడిగారట, గతంలో మనం చదవలేదనుకుంటాను. ఎక్కడ ఎంటర్ కావచ్చు ఎంఎంటీసీలో? ఐ థింక్ ఎంట్రీ పాయింట్ కొంచెం కరెక్షన్లో తీసుకోవచ్చండి. మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్కే ఇక్కడ తీసుకోవచ్చు. ఆల్రెడీ స్టాక్ మనకి మంచి కరెక్షన్ అయ్యి కొద్దిగా అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మంత్ హై బ్రీచ్ అవటం చూసాం. మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ తీసుకోవాలి. 53 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి మొన్నటి స్వింగ్లోకి వస్తే కనుక 46 నుంచి 47 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్గా తీసుకోవచ్చు. బట్ ఈ స్టాక్ అట్లీస్ట్ మీకు 1 year వ్యూ ఉండాలి. అదేవిధంగా ప్రీవియస్ స్వింగ్లో 38 కింద మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. తర్వాత బాలాజీ మెయిల్ పంపించారు, టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ గతి లిమిటెడ్, ఈ రెండు 6 months కోసం తీసుకోవచ్చా? ఐ థింక్ గతి ప్రాబ్లీ యూ క్యాన్ అటెంప్ట్ అండి. ఎందుకంటే ఒకసారి జిఎస్టీ బిల్ పాస్ అయిపోతే కనుక ప్రాబ్లీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ స్టాక్ కూడా మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి మీరు ఎంటర్ అవ్వాలి. ఇది ప్రీవియస్ స్వింగ్లో అరౌండ్ 106, ఇన్ కేస్ అది కట్ అయిందంటే కనుక మేబీ 100 దాకా రావచ్చు డౌన్ సైడ్. సో నా ఉద్దేశంలో మీరు ఫిబ్రవరి స్లో ఏదైతే ఉందో 94 రూపీస్ 50 పైసా కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకొని అటెంప్ట్ చేయొచ్చు. 110 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ అదేవిధంగా ఈ స్టాక్లో పుల్ బ్యాక్ వచ్చి ఇది 20-day మూవింగ్ యావరేజ్ మంత్లీ చార్ట్లో 148 ఉంది. అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ గురించి అడిగారండి. చాలా మంచి కంపెనీ అండి ఇది. ఈ మధ్య ఈవెన్ మార్కెట్ ఇంత ఫాల్లో కూడా చాలా అప్ ట్రెండ్ కొనసాగుతున్న కంపెనీ, పెద్దగా పట్టలేదు. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మీరు స్ట్రాంగ్ బై అని చెప్తాను. ఎవరీ కరెక్షన్స్లోనూ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం బై అని చెప్తానండి. బెంగళూరు నుంచి సునీత ఫోర్స్ మోటార్స్ హోల్డ్ చేస్తున్నారు, 4400లో హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. అలాగే ఎంఎంటీసీ ఇంట్రాడే కోసం కొనుక్కోవచ్చు. ఎంఎంటీసీ డెఫినెట్లీ ఇంట్రాడే స్టాక్ కాదండి. మీకు దానిలో లిక్విడిటీ తక్కువ ఉంటుంది, పార్టిసిపేషన్ కూడా తక్కువ ఉంటుంది. ఐ థింక్ ఎంఎంటీసీ ఇస్ నాట్ ద స్టాక్ టు ట్రేడ్ ఇంట్రాడే. అండ్ ఫోర్స్ మోటార్ మీరు అడిగారు, ఐ థింక్ ప్రైస్ పాయింట్ మీరు కొద్దిగా ఎక్స్పెన్సివ్లో ఉన్నారండి. ఆల్మోస్ట్ 4700 హై వెళ్ళటం చేసాం ఇది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి 3300 దగ్గర మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. సో మీకు 1 year వ్యూ ఉండి స్టాక్లో మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ 3300 వస్తే కనుక అక్కడ మీరు యాడ్ చేసుకోండి. యావరేజ్ అవుట్ అవుతుంది. మంచి స్టాక్స్ని ప్రాబ్లీ యావరేజ్ అవుట్ చేయడంలో దెర్ ఇస్ నో రిస్క్ అండి. అండ్ నెక్స్ట్ 1.5 yearలో మళ్ళీ మార్కెట్ పుంజుకుంటే కనుక మేబీ 4200 నుంచి 4500 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. నరేష్ రెడ్డి అడుగుతున్నారు, మంచి మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలంటే ప్రిఫర్డ్ ఎలొకేషన్ పర్సంటేజ్ ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇండివిజువల్ రిస్క్ ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుందండి. సో కొంతమంది అసలు పూర్తిగా రిస్క్ ఎవర్స్ అనుకోండి, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్స్. ఇఫ్ యూ ఆర్ ఏ లిటిల్ బిట్ రిస్క్ తీసుకున్న వాళ్ళైతే 5 to 10% స్మాల్ క్యాప్కి కేటాయించవచ్చు. మేబీ మిడ్ క్యాప్స్ ఒక 20%, రెస్ట్ ఫర్ లార్జ్ క్యాప్ అండ్ డైవర్సిఫైడ్ ఫండ్స్. ఇలా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. బట్ అన్నీ కూడా మీ పర్సనల్ ఫైనాన్షియల్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ ఇండివిజువల్ ప్రొఫైల్ మీద. అందరికీ ఒకటే ఘాటన మనం రికమెండ్ చేయడం అనేది కష్టం అవుతుంది. మీ ఏజ్ డీటెయిల్స్, మీ ఇన్కమ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పంపిస్తే, మీ ఫ్యామిలీ ప్రొఫైల్ ఇవన్నీ పంపిస్తే దాన్ని బట్టి మనం కరెక్ట్గా గైడ్ చేయడానికి కుదురుతుంది. రవికాంత్ అడుగుతున్నారు, రేమాండ్స్, ఏషియన్ పెయింట్స్, క్యాపిటల్ ఫస్ట్ లాంగ్ టర్మ్ కోసం నవంబర్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారట, మంచివేనా ఇవి? మూడు కూడా మంచి స్టాక్స్ అండి. ప్రాబ్లీ రేమాండ్స్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ డిమానిటేషన్ అండ్ రియల్ ఎస్టేట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంది దానికి. అండ్ క్యాపిటల్ ఫస్ట్ అండ్ అదర్ స్టాక్ మూడు కూడా మంచి స్టాక్స్. ఏషియన్ పెయింట్స్ కూడా మేబీ ఇంకా 1 quarter కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేయొచ్చు అండి ఈ 3 స్టాక్స్ కూడా. బట్ డెఫినెట్గా మీకు 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక ఐ థింక్ 20% or 25% రిటర్న్ ఇక్కడ నుంచి డెఫినెట్లీ రావచ్చు. తర్వాత మచిలీపట్నం నుంచి శ్రీనివాస్ కాలర్ లైన్ ఉన్నారు. హలో. నా దగ్గర 2 స్టాక్స్ హోల్డింగ్స్ ఉన్నాయండి. ఇండియన్ బ్యాంక్ 108, నెక్స్ట్ సుబ్రోస్ వచ్చేసరికి 88లో ఉండే. ఎగ్జిట్ అయిపోమంటారా ప్రస్తుతం పరిస్థితుల్లో? సుబ్రోస్ అండ్ ఇండియన్ బ్యాంక్ మీరు వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బ్యాంక్లో ఉన్నారండి. మిడ్ క్యాప్ స్పేస్లో ఇండియన్ బ్యాంక్ ఇస్ వెరీ స్ట్రాంగ్ బ్యాంక్. అండ్ మీరు మంచి ప్రైస్లో కూడా ఎంట్రీ పాయింట్ కూడా చాలా బాగుంది మీది 108 అనేది. నా ఉద్దేశంలో మీరు ఇంకా హోల్డ్ చేయాలండి. దీని ఆల్ టైమ్ హై అరౌండ్ 316. సో మొన్న హై కూడా 276 దాకా వెళ్ళటం చేసాం. బట్ కరెంట్లీ 203 ఉంది. సో డెఫినెట్లీ నా ఉద్దేశంలో హోల్డ్ చేయమని చెప్తాను. ఓన్లీ టు ప్రొటెక్ట్ యువర్ లాసెస్ మేబీ ఇక్కడ నుంచి 175 కిందకు వస్తే కనుక మళ్ళీ డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంది.
మేబీ 175 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, అంటే ఇక్కడ నుంచి 25 రూపీస్. అండ్ మార్కెట్ రికవర్ అయ్యి బ్యాంకింగ్ స్పేస్ అవుట్ పర్ఫార్మ్ చేస్తే కనుక ఇది డెఫినెట్లీ 316 క్రాస్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉన్నాయి. శ్రీనివాస్ అర్కాన్సాస్ యూఎస్ఏ నుంచి, ఐడిఎఫ్సి బ్యాంక్, మేఘమణి ఆర్గానిక్స్, మదర్సన్ సుమి, ఎస్ఎల్ ప్రోపాక్, ఈ 4 లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉంటుంది? అన్ని మంచి స్టాక్స్ ఏనండి, అన్ని స్టాక్స్ బాగానే ఉన్నాయి. ఎస్ఎల్ ప్రోపాక్ బాగానే ఉంది, మదర్సన్ సుమి మొన్న రిజల్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది, మేఘమణి ఆర్గానిక్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగి, అయితే ఉన్న వాటిలో కొంచెం మేఘమణి ఆర్గానిక్స్ ఒకటి కొంచెం వీక్ ఉందండి. కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఫ్రెష్గా అయితే మేఘమణి ఆర్గానిక్స్లో వద్దు, మిగతా అదర్ 3 స్టాక్స్ మంచి స్టాక్స్ ఏనండి. హరినాథ్ రెడ్డి అడుగుతున్నారు, డిమానిటైజేషన్ ఇంపాక్ట్ గోవా కార్బన్, ఐజీ పెట్రోకెమికల్స్ వీటి మీద ఎలా ఉంటుంది? ఇవేమి రిటైల్ కంపెనీస్ కావండి, సో వీటి మీద కూడా ఎంతో కొంత ఉంటుంది, లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, ఎనీ అదర్ కంపెనీ. స్పెసిఫిక్గా ఈ కంపెనీల మీద డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అనేది అంత గొప్పగా ఏమీ ఉండదు, డైరెక్ట్గా వాళ్ళు రిటైల్ ఫేసింగ్ కంపెనీస్ కావు కాబట్టి. మణికుమార్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ 1 year కోసం తీసుకోవచ్చా ఇక్కడ? దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి. ఐడిఎఫ్సి బ్యాంక్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఉన్న బ్యాంక్, 81 నుంచి ఆల్మోస్ట్ మనకు 56 దాకా పడుతుంది చూసాం. సో 1 year కోసం అయితే చాలా బ్యాంక్స్ ఉన్నాయి, లైక్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లోనే ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ వన్ స్టాక్ విచ్ యూ కెన్ లుక్. అండ్ ఇప్పుడే చెప్పినట్టు ఇండియన్ బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మేబీ ఇక్కడ నుంచి ఒక 7-8% కరెక్షన్ అవుతాయి కనుక ఇండియన్ బ్యాంక్ కానీ ఫెడరల్ బ్యాంక్ కానీ పిక్ చేసుకోవచ్చు. శీలం హనుమాన్ అడుగుతున్నారు, హిందాల్కో, వేదాంత ఈ రేట్లో ఎంటర్ కావచ్చా అని. కమాడిటీ సైకిల్ లాస్ట్ 1 year బాగుంది కాబట్టి ఈ 2 కంపెనీలు బెనిఫిట్ అయ్యాయండి. బట్ నెక్స్ట్ 1 year ఒకవేళ రివర్స్ అయింది అనుకోండి సైకిల్, దెన్ ఇట్స్ ఎ ప్రాబ్లం. బట్ టెక్నికల్ ఎలా ఉన్నాయి 2? ఆల్రెడీ కరెక్షన్ స్టార్ట్ అయిందండి. హిండాల్కో ఒక 4 ట్రేడింగ్ సెషన్లో 170 నుంచి ఇది 148కి వచ్చింది, ప్లస్ 148 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరి ముఖ్యంగా వేదాంత మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. వేదాంత 70 లెవెల్స్ నుంచి 240 దాకా వెళ్ళి అది డౌన్ ట్రెండ్లో ఉంది, కాబట్టి బిలో 200 రావచ్చు. ఒకవేళ మీరు పిక్ చేసుకోవాలనుకుంటే హిండాల్కోని చేసుకోండి. అటు అల్యూమినియము, తర్వాత ఈవెన్ కాపర్లో కూడా ఉన్నారు కాబట్టి రీసెంట్ కాపర్ ప్రైస్ బాగా పెరిగి, అయితే కొంచెం ఆగండి, 140 లెవెల్స్లో పిక్ చేసుకోండి. ఇమీడియట్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ ఉండొచ్చు. నెల్లూరు నుంచి ఉదయ్ కిరణ్, హలో అడగండి ఉదయ్ కిరణ్. హలో, డిస్మెన్ ఫార్మా 228 తీసుకున్నాను అండి, బడ్జెట్ ప్రైస్ 220లో తీసుకున్నాను. ఈ టైంలో యావరేజ్ ప్రాబ్లీ డిష్మెన్ మీరు కొద్దిగా వెయిట్ చేయొచ్చండి. ఈ స్టాక్ మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక అరౌండ్ 196 దగ్గర స్వింగ్లో ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ 203 ఉంది. ప్రాబ్లీ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు బెస్ట్ ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్ దగ్గర మీరు సెకండ్ ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు, విచ్ ఇస్ 185. సో కరెక్షన్ కోసం వెయిట్ చేయండి, మేబీ ఇక్కడ నుంచి 15 రూపీస్ పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు తీసుకోండి. అదేవిధంగా బర్జర్ పెయింట్ కూడా మొన్నటి స్వింగ్లో షుడ్ బి యూజ్డ్ యాజ్ యావరేజింగ్ పాయింట్ అండి. 190 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 175 నుంచి 170 మధ్యలోకి వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా యావరేజ్ చేయండి. 2 కూడా కొద్దిగా స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యే స్టాక్సే, ప్రాబ్లీ ఒక ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ఇవి. మేబీ మార్కెట్ రికవర్ అయితే కనుక మళ్ళీ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓబయ్య అడుగుతున్నారు, జిందాల్ పాలీఫిలిమ్స్, యూఫ్లెక్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఈ 2 కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇండస్ట్రీ చూస్ చేశారండి స్టాక్స్ మీరు. ఐ థింక్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్స్ ఇవి, సో డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. జిందాల్ పాలీ చూస్తే కనుక 611 నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మేబీ 8-9 మంత్స్లో 300 రూపీస్ అయింది, హాఫ్ అయిపోయిన స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ నెక్స్ట్ ర్యాలీలో కూడా కొద్దిగా కష్టంగా ఉంటాయి పెరగటం కూడా. బట్ ఇదే స్పేస్లో మీరు ఉండాలి అనుకుంటే కనుక మేబీ స్టాప్ లాస్తో అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే హాఫ్ అయిపోయినాక టెక్నికల్ రీబౌండ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 262 కింద స్టాప్ లాస్ పెట్టి అటెంప్ట్ చేయొచ్చు, దట్ ఈస్ ఫర్ ప్యూర్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దు. అదేవిధంగా 370 వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. మహేష్ చంద్ర అడుగుతున్నారు, కెనరా బ్యాంక్ 258లో, ఎస్బీఐ 238లో తీసుకున్నారు, సెల్ చేయమంటారా, వెయిట్ చేయొచ్చా? ఆల్రెడీ మీరు సెల్ చేయాలంటే కొంచెం ముందే సెల్ చేసి ఉండాల్సి ఉందండి. కెనరా బ్యాంక్ అయితే 300 నుంచి ఆల్రెడీ కరెక్ట్ అయ్యి సపోర్ట్ జోన్కి వచ్చింది, 220 లెవెల్ దగ్గర ఆగొచ్చు. అదేవిధంగా ఎస్బీఐ కూడా ఆల్రెడీ మనకి 290 నుంచి కరెక్ట్ అయింది. ఇక్కడ కొంచెం ఎస్బీఐలో 240 జోన్ అన్ని, అది కూడా కట్ అయితే 226 దాకా రావచ్చు. బట్ ఇవి ఆగే అంటే ఫాల్ అనేది స్లోగా ఆగొచ్చు, కాబట్టి మీరు 1 year కోసం వెయిట్ చేయండి, మళ్ళీ కొంచెం పెరిగినప్పుడు మళ్ళీ ఈసారి అమ్ముకోమని చెప్తాను. అద్దంకి సతీష్ అడుగుతున్నారు, నహార్ పాలీఫిలిమ్స్ 69లో కొన్నారు, వర్ధమాన్ పాలీ 79లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోమంటారా, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ వర్ధమాన్ పాలీ యూ క్యాన్ యావరేజ్ అండి, 68 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈ స్టాక్ ఆల్రెడీ మనకి 40 నుంచి 96 దాకా పెరగడం చేసాం, అండ్ మంచి రిట్రేస్మెంట్ కూడా వచ్చింది. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి మైనర్ కరెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది స్టాక్లో. సో మేబీ 57 వస్తే కనుక డెఫినెట్లీ యావరేజ్ చేయండి సెకండ్ ప్రైస్ పాయింట్గా. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, టీవీఎస్ మోటార్స్ కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా?
టీవీఎస్ మోటార్స్ వద్దని చెప్తానండి. టీవీఎస్ మోటార్స్ ఇప్పుడే ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉంది, అయితే ఈ రోజే దీంట్లో కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం కొనుక్కోమని చెప్తాను, కానీ కొంచెం వెయిట్ చేయండి. 340 ఆ లెవెల్ దాకా రావచ్చు, కాబట్టి 340, 320 జోన్లో మీరు లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోండి. అప్పారావు అడుగుతున్నారు, పెద్ద పోర్ట్ఫోలియో పంపించారు ఆయన, 4 to 5 years. రిలయన్స్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ, ఐటీసీ, అశోక్ లేలాండ్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, సన్ ఫార్మా, ఏబీబీ, లూపిన్, అన్ని ఫ్రంట్ లైన్ కంపెనీస్ అండి. ఏమీ మీరు చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న. కాకపోతే అన్నీ 1 షేర్ 2 షేర్లు ఉన్నాయి, వీటిని మీరు ఏం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి కొద్దిగా మంచి పోర్ట్ఫోలియో, తక్కువ షేర్లు చేసుకోండి. ఇంత పెద్ద పోర్ట్ఫోలియోని మీరు ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. చిన్న పోర్ట్ఫోలియో విత్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ లైక్ మీరు చెప్పినవి అన్నీ కూడా మంచి మంచి కంపెనీసే. బ్రిటానియా కావచ్చు, సన్ ఫార్మా కావచ్చు, ఈవెన్ లూపిన్ కావచ్చు, ఆర్ కంటైనర్ కార్పొరేషన్, ఇటువంటివన్నీ కూడా, భారత్ ఫోర్జ్, అన్నీ కన్సాలిడేట్ చేసుకోండి కొద్దిగా పోర్ట్ఫోలియోని. తర్వాత ముఖర్జీ చుక్కపల్లి అడుగుతున్నారు, క్యాన్ఫిన్ హోమ్స్ బాగా తగ్గుతోంది, ఎక్కడ కొనుక్కోవచ్చు? ఐ థింక్ నిన్న మంచి క్రాక్ రావటం చూసామండి స్టాక్లో. సో దీని ఇండికేషన్ ఏంటంటే ప్రాబబ్లీ సీరియస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర మంచి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1399, అదే ప్రైస్లో ఉంది ఇప్పుడు కూడా. లేదు అంటే కనుక మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 1260, నా ఉద్దేశంలో 2 price pointsలో మీరు తీసుకోవాలండి 1 year వ్యూ ఉంటే. మేబీ ఇక్కడ ఒక 50%, 1400 అరౌండ్లో, అండ్ 1250, 1260 వస్తే కనుక బ్యాలెన్స్ 50% మీరు బై చేయండి. సో అప్పారావు గారి పోర్ట్ఫోలియో చూస్తే ఒకప్పుడు మా ప్రాక్టీస్ గుర్తొస్తుంది. అన్నీ 1 షేర్ కొనేవాళ్ళు, ఎందుకంటే యాన్యువల్ రిపోర్ట్ కోసం. అప్పట్లో యాన్యువల్ రిపోర్ట్స్ అన్నీ చదివి దాన్ని బాగా అనలైజ్ చేసి సమాచారం సేకరించే ప్రయత్నం చేసేవాళ్ళం. 1 షేర్ ఉన్నా కూడా యాన్యువల్ రిపోర్ట్ పంపాలి కాబట్టి కంపెనీ ఇంత బల్కీ రిపోర్ట్స్ వచ్చేవి. సో ఇప్పుడు ఆఫ్కోర్స్ ఈ రిపోర్ట్స్ అని అందరికీ కూడా గ్రీన్ ఎన్విరాన్మెంట్ పట్ల శ్రద్ధ పెరిగింది కాబట్టి ఈ కాపీస్ పంపిస్తున్నారు. ఎవరు చదువుతున్న దాఖలాలు కనపట్లేదు యాన్యువల్ రిపోర్ట్స్ని, కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి యాన్యువల్ రిపోర్ట్స్లో. ఎవరైనా సరే ఒక కంపెనీని బాగా రీసెర్చ్ చేయాలంటే ఫస్ట్ డిపెండ్ కావాల్సింది యాన్యువల్ రిపోర్ట్. అందులోనే మనకు సగం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, మిగతావి అనలిస్టుల రిపోర్ట్స్, ఇవన్నీ కూడా మనం ఫాలో కావచ్చు. బాలాజీ అడుగుతున్నారు, ఓఎన్జీసీ, మఫత్లాల్, సింఫనీ, హెచ్పిసిఎల్, డీప్ ఇండస్ట్రీస్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, మారుతి సుజుకి, మహానగర్ గ్యాస్, ఇవన్నీ ఉన్నాయట, యావరేజ్ చేసుకోవచ్చా? చూడండి, అన్ని మంచి స్టాక్స్ ఏనండి, అన్నిట్లో మీరు స్లోగా యావరేజ్ చేసుకోమని చెప్తాను. మీ స్టాక్ సెలెక్షన్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు రీసెంట్గా అన్నీ కూడా కొంచెం పెరిగి మళ్ళీ కరెక్షన్లోకి వచ్చాయి, కాబట్టి అన్నీ కూడా 1-2 బై ప్రైస్ పాయింట్లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు. సో టీవీ ప్రైస్ ఎఫర్ట్ కొంత కారణంగా కావచ్చు, అలాగే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ సైకిల్లో కొంత మార్పు వచ్చినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అందరూ మంచి మంచి స్టాక్స్ని వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో హోల్డ్ చేస్తున్నారు, చెత్త కంపెనీల జోలికి వెళ్ళట్లేదు. దట్ ఈస్ వన్ గుడ్ ఫినామినా, వన్ గుడ్ సైన్. సో వీ విష్ ఆల్ ది ఇన్వెస్టర్స్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్. అందరూ చక్కగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని మంచి పోర్ట్ఫోలియోస్తో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. అండ్ చివరిగా ఏదైనా ట్రేడర్స్కి సలహా ఇస్తారు? ఐ థింక్ నిఫ్టీ నిలబడలేకపోతుందండి. ప్రాబ్లీ ఇది ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ గ్యాప్ ఫిల్ చేసి కొద్ది డౌన్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ ఇది 10-15 లోపల నిన్నటి లో కట్ అయిందంటే ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 7893. సో ఇక్కడ నుంచి ఒక 15 points పడి ప్రాబ్లీ ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక నెక్స్ట్ ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు హై స్టాప్ లాస్ పెట్టుకుని నిన్నటి లో కింద షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు 7893 కింద. అండ్ అదేవిధంగా 7935 స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అబౌట్ 30-35 points. అండ్ మార్కెట్ ఒకవేళ కరెక్షన్ ఇంకా కంటిన్యూ అవుతే కనుక మేబీ డౌన్ సైడ్ ఒక 70 to 100 points పడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clock మార్కెట్ అప్డేట్స్తో మేము ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.